ఏర్పరచుకున్నట్టుకు వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయం. ఎలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించేవారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి దినమున ప్రభువా, మరి నీ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి యొక్క కూడుకులో ప్రభువా, మరలా మిమ్మల్ని స్తుతించేటటువంటి భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఏ విధము చేతనైనను, ఏ కారణము చేతనైనను మిమ్మల్ని స్తుతించుటయే మీరు మాకు ఇచ్చేటువంటి భాగ్యమైనది ప్రభువా. నీ వధువుగా నువ్వు ఎన్నుకునేటువంటి ప్రభువా, జనాగముగా ప్రభువా నిన్ను ఆరాధించుట కొరకు ప్రభువా మమ్మల్ని సృష్టించిన దేవుడు తండ్రి. మమ్మల్ని సృష్టించినటువంటి విధమే ప్రభువా, కారణమే నిన్ను మహిమపరచుటకు దేవా. కనుకనైనా ప్రభువా, మరి ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందినారు తండ్రి. వాద్యముల ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. మరి ఈ సమయంలో మరి అల్పడిన దాసుని మరుగు చేసుకుని మాకు కావలసిన మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాకు తెలుసు ప్రభువా, మేము ఒట్టివారమే తండ్రి, మాలో ఎటువంటి గొప్పతనం లేదు అని ప్రభువా తండ్రి. అయితే అటువంటి ఏమీ కాని దానిలో నుండే ప్రభువా నువ్వు ఏదో అయ్యున్నావు అనే వాస్తవాన్ని ప్రభువా నువ్వు ప్రత్యక్షపరచుకునే గొప్ప దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. ఆ విధంగా నీ వాక్యం ద్వారా మీరు బయలుపరచుకోమని, ప్రత్యక్షపరచుకోమని, ఇక్కడ ప్రతి బిడ్డను, ఇక్కడ స్థలమును, ప్రజలను, ప్రతి దానిని కూడా ప్రభువా యేసుక్రీస్తుకి నామములో మీకు స్వాధీనపరుస్తున్నాను తండ్రి. మీరు స్వాధీనపరచుకునే తండ్రి ప్రభువా, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తుకి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని ఘనమైన నామమును బట్టి మీకు స్తుతులు, దేవునికి స్తుతులు, స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి కరెక్ట్గా 11:30 టైం. నా దగ్గర ఎవరు రాకుండానే 12:30 కల్లా నేను సమయం వరకు చేస్తాను. ఒక 40 నిమిషాలు నాకు 30 గంటలు వాకింగ్ చెప్పి మిగతా పావు గంటలో మిగతా కార్యక్రమం చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. వాక్యం అయిన తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీ అంటే జోవేలు, తన భార్య, వారి పిల్లలు మరి వచ్చినట్లయితే వారికి ప్రార్థన చేసి అప్పుడు చివరి ప్రార్థన పాట పాడుకొని ప్రార్థన చేసుకుని ఉంచుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిజానికి మనకి వర్తమానానికి 1 గంట సమయం సరిపోదు. అటువంటి గొప్ప వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. చాలామంది కాలైపని చేయడానికి ఆ కథలు ఈ కథలు చెప్తారు, కథలు చూసారా. అసలు మనకు వాకింగ్ చెప్పడానికి టైం చాలు మనకి. దేవుని స్తోత్రం. అయితే ప్రతి ప్రార్థనకి ఒక ఉద్దేశం ఉన్నది. ఏంటో ఉద్దేశం అంటే, ప్రతి ప్రార్థనలో జరిగిన ప్రతి కూడికలో కూడా మనము ఎంతో కొంత దేవునికి వాక్యాన్ని పొందుకోవాలి. ఏం చేయాలండి? ఎంతో కొంత దేవునికి వాక్యాన్ని పొందుకోవాలి. ఆ ఉద్దేశంతోనే కూటం ఏర్పాటు చేయాలి. ఆ ఉద్దేశంతోనే మనం కూటం దగ్గర రావాలి, దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన రావాలి. ఎన్నడూ కూడా మరి
ఇక్కడికి ఏ విధంగా వచ్చావో మళ్ళీ ఆ విధంగా నువ్వు వెళ్ళినట్లయితే మరి ఎటువంటి ఉపయోగం నీకు లేదు. మన సమయం వృధా తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. పైగా మరొక ప్రమాదం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే దేవుడు మాట్లాడుతాడో చూసారా, దాన్ని మనం చేర్చుకోకుండా దాన్ని విడిచిపెట్టినా లేక నిర్లక్ష్యం చేసినా దాని నిమిత్తము తప్పకుండా మరి ఒక దినాన తీర్పు ఉంటుందనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. దాన్ని పొందుకుంటే ఆశీర్వాదం, చూసారా, పొందుకోకపోతే దాని గురించి తప్పకుండా దేవుడు ఒక దినాన్ని అడుగుతాడు. దేవునికి మహిమ. ఈ రెండు మన మనసులో పెట్టుకొని మనం ఇక్కడ కూర్చోవలసిందిగా కూర్చున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే ప్రియులారా, ఒక చిన్న వర్తమానం చెప్పాలని, పెద్ద వర్తమానమే, దాన్ని కుదించి ఒక చిన్న వర్తమానం చెప్పాలనుకుంటున్నాను. వర్తమానం పేరు వింతగా ఉంటుంది, అయినా మరి వర్తమానం పేరు ఏంటంటే ఎత్తబాటు కొరకు చెక్కను సిద్ధపరచుట. ఎత్తబాటు కొరకు చెక్క, చెక్క వుడ్, వుడ్ ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని వుడ్ అంట. ఎత్తబాటు కొరకు చెక్కను సిద్ధపరచుట. ఎత్తబాటు కొరకు చెక్క సిద్ధపడడం ఏంటండి? వింతగా లేదు అది. ఎవరిని సిద్ధపరచాలి దేవుడు? ఎత్తబాటు కొరకు జంతువులు సిద్ధపరచడు ఆయన, పక్షులు సిద్ధపరచడు, చెట్లు పుట్లు చిక్కులు సిద్ధపరచడు. మరి ఎవరు సిద్ధపరుస్తాడు ఆయన? మనుషులు సిద్ధపరుస్తాడు ఆయన. ఆ మనుషులు దేవుని నామంలో కడగబడిన వారు, దేవునికి నామం పెట్టబడిన వారు, జగత్తు పునాది వేయబడకునిపై ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో వారిని దేవుడు ఎన్నుకున్నవారు. దేవుని స్తోత్రం. కానీ చక్కని సిద్ధపరచడం ఏంటండి? వింతగా ఉంది కదా. దేవుని స్తోత్రం. కొద్ది నిమిషాలు దాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇప్పుడు చదవడం లేఖన భాగం ఏంటంటే, ఈ అపోస్తల కార్యాలు ఈ 15వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. మరొక లేఖను చదవాలనుకుంటున్నాను నేను. జాగ్రత్తగా గమనించండి. 30వ వచనం, అదే అధ్యాయము 30వ వచనం నుండి చదవాలనుకుంటున్నాను నేను. అంతటి వారు సెలవు పుచ్చుకుని అంత్యొకకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకుని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యోదాయు శేలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానంతో సెలవు పుచ్చుకునేది. అయితే పౌలును బర్నబాయు అంత్యొకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచుండేది. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతముని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయేది. బర్నబా మార్కును వెంట పెట్టుకుని వాడెక్కి కుప్రకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఈ 15వ అధ్యాయం మీరు చదవండి. ప్రాముఖ్యంగా ఈ లేఖను ఎందుకు చదివించానంటే, పౌలుతో ఉండినటువంటి కలిసి సువార్త చేసినటువంటి శేల అనేటువంటి వ్యక్తి కోసం మాట్లాడుతుంది. ఏంటండి ఈ కూడిక? మరి సైలస్ పుట్టినరోజు కోసం పెట్టింది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనికి ఏం పేరు పెట్టామంటే విలియం సైలస్ అనే పేరు పెట్టాం. విలియం అంటే ఎవరండి? 7వ సంఘకాలపు వర్తమానికుడు.
అక్కడైతే పౌలు ఉన్నాడు శీలతో, ఆ పౌలుతో శీల ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూసారా, యాక్చువల్గా ఈ విలియం అనే పేరు కూడా వాళ్ళ అమ్మ కోరుకున్న పేరు. ఎవరమ్మండి? కాదండి, ఈ శీల గారు అమ్మ. అంటే విలియంతో కలిసి పేరు పెట్టమన్నారు. విలియం అనే పేరు నాకు ఇష్టమండి, ఆ పేరుగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజానికి బైబిల్ ప్రకారంగా పేరు ఎవరు పెట్టాలంటే తల్లే పెట్టాలి. పిల్లలకి ఎవరు పెట్టాలండి? ఎవరు పెట్టాలమ్మా? వారు కనేటప్పుడు ఆ కనేటువంటి పరిస్థితిని బట్టి, ఆ ప్రసవ నొప్పులు జరిగిన విధానాన్ని బట్టి ఆ తల్లులే ఆ హెబ్రీ పిల్లలకు, తమ పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టేవారు. పేరు ఇప్పుడు బైబిల్లో ఏ సేవకుడు పెట్టలేదు, తల్లులే పెట్టారు. ఆ పేర్లు పెట్టిన తర్వాత అప్పుడు వారిని 8వ దినాన్ని దేవుని సన్నిధి తీసుకొచ్చినప్పుడు అప్పుడు సేవకుడు వారికి ప్రతిష్ఠ చేసేవాడు, డెడికేషన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని విలియం అనే పేరు పెట్టమంటే అప్పుడు విలియం సైలస్ అని పేరు పెట్టాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చదవబడిన లేఖన భాగం చూసినట్లయితే, మరి కొత్తగా అన్యజనులు దేవుని యొక్క సువార్తను నమ్మి వారు దేవుళ్ళకి వస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలులో ఉన్నటువంటి విశ్వాసులు ఏం చేశారంటే, ఇశ్రాయేలులో ఉన్న విశ్వాసులు అంటే ఇశ్రాయేలులో ఉన్న క్రైస్తవులు అంటే ఇశ్రాయేల్లో ఉండి యేసుక్రీస్తు దేవుడిని నమ్మిన వారు దేవుని ఎదుగు వచ్చిన వారు తప్పకుండా సున్నతి పొందాలి అని చెప్పి వారు ప్రకటించడం మొదలుపెట్టారు. ఈ సున్నతి అనేటువంటిది ఎవరికి ఇవ్వబడిన ఆజ్ఞ? అది ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, కట్టడ. కానీ ఈ ఇశ్రాయేలు క్రైస్తువులు అయిన తర్వాత కూడా వారు సున్నతి పొందాలి అని చెప్పి వారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దానికోసం అప్పుడు ఆ అపోస్తుల కబురంపి అపోస్తులందరూ ఆలోచించుకుని వారు దేవునికి వాక్యాన్ని బట్టి వారు నిర్ణయం చేసుకుని అప్పుడు వారు మరి కొంతమంది పెద్దలను ఆ సంఘం దగ్గరికి పంపించడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటంటే 6వ వచనం మనం చూసినట్లయితే, 6వ వచనం చూసినట్లయితే, అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చింది. బహు తర్కం జరిగిన తర్వాత పేతురు లేచి వార్త ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. ప్రారంభమందు యూదులకు సువార్త ఏ విధంగా పేతురు ద్వారా దేవుడు ప్రకటించాడో, అలాగే అన్యజనులు కూడా సువార్త ప్రకటించడానికి పేతుర్ని ప్రారంభంలో దేవుడు నియమించుకున్నాడు. అందుకే కొర్నేలు కుటుంబం మొట్టమొదటి రక్షించబడింది అన్యుల్లో. అక్కడ ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, యూదులకైతే వారి నెత్తిమే చేతులని ప్రార్థన చేసినప్పుడు, పౌలు వారి నెత్తిమే తల మీద చేతులని ప్రార్థన చేసినప్పుడు దిగింది పరిశుద్ధాత్మ. కానీ పేతురైతే ఆ కొర్నేలు గృహం వారికి దేవునికి వాక్యం బోధిస్తుండగానే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అప్పటికి వారు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? కాబట్టి ప్రియులారా, చూసారా, ఈ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి దాన్ని మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే దేవుడు వారికి కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అంటే యూదుల యొక్క ధర్మశాస్త్రోపదేశకుల యొక్క లేక ఇశ్రాయేలు యొక్క ఆలోచన అంటే రక్షణ మనకే కానీ అన్యజనులకు కాదు అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు మన దేవుడే, రక్షణ మనకే సమస్తం తెలుసు. ఈ చట్టము కానీ, వాక్యము కానీ, ప్రవక్తలు కానీ, ఆచారాలు కానీ సమస్తం కూడా దేవుడు మనకిచ్చాడు. కాబట్టి రక్షణ దేవుడు సమస్తం కూడా మనకే సొత్తు. ఈ భూమి మీద ఎవరికీ కాదు. ఇంకా చాలామంది అటువంటి తలంపులతో ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు అద్భుతంగా వారికి బాప్తిసం తీసుకుని తల మీద చేతి నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధత వచ్చింది. కానీ అన్యులకైతే
అసలు బాప్తిసం లేకుండానే పరిశుద్ధాత్మ వచ్చింది. సహోదరులారా చూసారండి, వారి తలంపులను దేవుడు మార్చేశాడు. దేవుడు ఎవరికి సొంతం కాదండి, అందరికీ సొంతం. ఏ ఒక్కరికో సొంతం కాదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అందరికీ సొంతమే. ఆ అందరూ ఎవరంటే ఆయన ఎన్నుకున్నవారు. ఏ జనాంగంలోనైనా, ఏ జాతిలోనైనా, ఏ కులంలోనైనా, ఏ మతంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ ఏ రంగులోనైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏ భాగం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఏ భాగం లేదు. ఎందుకంటే ఒక్క జనాంగాన్ని మాత్రమే సృష్టించలేదు ఆయన, ఒక్క దేశాన్ని మాత్రం సృష్టించలేదు ఆయన, సమస్త లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని జనాంగాల్లో నుండి దేవుడు తన కొరకు, అదే ఆ తర్వాత మనం ఇందాక చదువుకున్నాం కదా మనం, మళ్ళీ అవన్నీ రిపీట్ చేయడం టైం లేదు. కాబట్టి అన్ని ప్రాంతాల్లో నుండి, అన్ని రకాల ప్రజల్లో నుండి చూసారా, ఆయన తన కొరకు అన్య జనుల నుండి ఒక వధువుని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఏ భేదం లేదండి ఆయనకి. దేవునికి మహిమ. మరి ఆయన అదే ఏ భేదము లేదు, కానీ ఒక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన. అదేంటంటే ముందు నిర్ణయము. అది నీకు తెలీదు, నిన్ను ఎన్నుకున్నాడో నీకు తెలియదు. అది తెలియాలంటే నువ్వు ఆయన మార్గంలో, ఆయన విధానంలో ఆయన వెంబడించినప్పుడు ఆ ఎన్నిక నీకు ప్రత్యక్షపడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలగడం చూసారా. కాబట్టి ప్రియులరా, దీని గురించి మాట్లాడుతూ తర్వాత వారు అపోస్తలులందరూ ఆలోచించుకుని అప్పుడు ఏం చేశారంటే, మరి యోధాను శీలను పంపించారు. చూసారా, పౌలు బర్నబాతో కలిపి యోధాను శీలను పంపించారు. చూసారా, మరి వారు వెళ్ళి వారికి ఆ అపోస్తలు చెప్పిన మాటను, అంటే మీరు సున్నతి చేసుకోక్కర్లేదు, కానీ మరి కొన్ని విగ్రహారాధన కానీ, లేకపోతే జారత్వం కానీ, లేకపోతే అపవిత్రత కానీ, గొంతు పిసికి చంపిందని కానీ, లేకపోతే రక్తమని కానీ మీరు తినొద్దు అని కొన్ని చెప్పి వారికి పంపించారు. ఆ విషయాలు వారు వెళ్ళి అపోస్తలుగా మరి మాట చొప్పున వెళ్ళి వారికి చెప్పినప్పుడు వారంతా సంతోషించారు. చూసారు, వారంతా ఆనందించారు. ఈ పౌలు శీల అలాగే యోధ బర్నబా వీరి మాటల ద్వారా వారు ఆదరణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఇదంతా కాదు, కానీ ఇప్పుడు నేను శీల కోసం మాట్లాడాలని. పౌలు శీల, ఈ పౌలు స్థానంలో అది మొదటి రాకడండి. ఇది మొదటి రాకడ. మొదటి రాకడలో ఏం జరిగిందో రెండవ రాకడలో కూడా అదే జరిగింది. ఈరోజు కూడా చాలామంది ఏమన్నారంటే, కొంతమంది వర్తమానంలో ఉన్నవాళ్ళే ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలాగ ఉండకూడదు, ఇలాగ ఉండకూడదు అని చెప్పేసి ఏదైతే దేవునికి రాజ్యానికి అవసరమో దాన్ని ప్రక్కన పెట్టి చూసారండి ఏవో నియమాలు తీసుకొస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి చూసారు, వాటన్నిటిలో దేవుడు ఒక వధువును సిద్ధపరచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అక్కడ పౌలు గారు, పాల్ అంటే 4 అక్షరాలే, సైలస్ అంటే 5 అక్షరాలు. దేవుని స్తోత్రం. అయితే అది మొదటి రాకడ. ఈ రెండో రాకడలో దేవుని స్తోత్రం విలియం అంటే 7 అక్షరాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సైలస్ అంటే 5 అక్షరాలు. విలియం అంటే ఎన్ని అక్షరాలండి? 7 అంటే సంపూర్ణత, 7 అంటే దేవునికి వర్తమానం. ఈ సంపూర్ణత అంటే విలియం కాదు, దేవుడై ఉన్నాడు. విలియం అంటే బ్రహ్మాము కదండి, కానీ ఆ 7 అక్షరాలు, ఆ 7 అనే సంపూర్ణత అంటే దేవుడై ఉన్నాడు. నా మాట మీకు అర్థమైందండి? విలియం అనే దేవుడు కాదు, విలియం అనేది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నీ పేరు ఏదో ఉంటుంది, నీ పేరు దేవుడు కాదు, కానీ నీలో దేవుడు ఉన్నాడు. విలియం అనేది ప్రవక్త, ఈ కాలానికి రెండవ రాకడకు సంబంధించిన ప్రవక్త. దేవునికి స్తోత్రం. కానీ ఆ ప్రవక్త విలియం అనే పేరులో 7 లెటర్స్ ఉన్నాయి, 7 అక్షరాలు ఉన్నాయి. ఈ 7 అక్షరాలు కూడా 7 అనగా సంపూర్ణత అయినది. ఈ సంపూర్ణత అది విలియం కాదు, కానీ దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే విలియంలో ఉన్న దేవుడు, దేవుని స్తోత్రం, సంపూర్ణుడు అయినాడు. ఆయన తన ప్రవక్తను సంపూర్ణ చేశాడు. ఆయన ఎలా సంపూర్ణ చేశాడు? ఒక వర్తమానం ఇచ్చాడు. ఏంటి వర్తమానము?
సంపూర్ణమైన వర్తమానము. అసంపూర్ణమైన వర్తమానం కాదండి. మన విడుదల ఈ వర్తమానమై ఉన్నది. మన విడుదల ఏంటండి? ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన వర్తమానము. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ వర్తమానముతో ఒక ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు ఆ వర్తమానము కొరకు ఎవరో ఒకరు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వర్తమానము కొరకు వర్తమానికుడితో ఎవరో ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ రోజు పౌలుతో శీల ఉన్నాడు. ఈరోజు బ్రహ్మతో శీల ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ శీల నువ్వు కానీ నేను కానవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? కాబట్టి శీల ఎవరు? ఈ శీల ఒక రోమా సిటిజన్షిప్ కలిగి ఉన్నాడు. అంటే రోమీయుడు, ఒక రోమా సిటిజన్, అంటే ఒక అన్యుడు. వధువు ఎవరండి? వధువు ఇశ్రాయేలు కాదండి, వధువు అన్యులై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ శీల కూడా ఒక అన్యుడై ఉన్నాడు. అతను రోమపట్నం చెందిన వ్యక్తి అయినాడు, అంటే అన్యుడై ఉన్నాడు. అంటే వర్తమానికుడితో ఉన్నటువంటి ఈ శీల ఒక అన్యుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ శీలను కూడా ఈ 30 వచనం చెప్తుందంటే 31 వచనం ప్రవక్త అని చెప్తుంది బైబిల్. ఏం చెప్తుందండి? ఇద్దరు ప్రవక్త ఉంటారా? కాలానికి ఇద్దరు ప్రవక్త ఉంటారండి? ఒకే ప్రవక్త ఉంటాడు. నిజానికి పౌలే ప్రవక్త, వర్తమానం తెచ్చిన ప్రవక్త. పౌలు ఎవరండి? బ్రహ్మ వర్తమానం తెచ్చిన ప్రవక్త, వర్తమానం యొక్క ప్రవక్త. బ్రహ్మ ఏంటండి? ఈ కాలానికి వర్తమానం తెచ్చిన ప్రవక్త. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? కాబట్టి మరి శీల కూడా ప్రవక్త ఉంటున్నాడు. అవును, శీల కూడా ప్రవక్తే. ఈరోజు వధువు కూడా ప్రవక్తే. బ్రహ్మే ప్రవక్త కాదండి. మీరు మీ సొంత కోణంలో చూడొద్దు. నేను ఏ కోణంలో చెప్తున్నానో ఆ కోణంలో వాక్యం చూడండి. ఇక్కడ ఆత్మ ఏ కోణంలో మాట్లాడుతుందో ఆ కోణంలోనే వినువాడు కూడా దాన్ని వినాలి. అప్పుడు అది ఒకే ఆత్మ అవుతుంది. అప్పుడు వాక్యం అనేది అపార్థం చేయబడదు. ఈరోజు వాక్యం అపార్థం చేయబడుతున్న కారణం అంటే నువ్వు వినే ఆత్మ వేరొక ఆత్మతో వింటున్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది, ప్రకటన 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి. స్పీడ్గా. అప్పుడు వారు ఈ ప్రజలను గూర్చి, జనమును గూర్చి, ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి ప్రవచింపనగత్యమని నాతో చెప్పెను. బలిష్ఠుడైన దూత, 7వ దూత యోహాను దగ్గరికి వచ్చి గ్రంథం ఇచ్చి నీవు తిను అని చెప్పి, అప్పుడు ఏం చెప్తారండి? ఏం చెప్తున్నారు? మళ్ళీ చదవమా. అప్పుడు అంటే బలిష్ఠుడైన దూత మరియు 7వ దూత వారు నీవు ప్రజలను గూర్చి, జనములను గూర్చి, ఆయా భాషలు మాట్లాడేవారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి ప్రవచించు. మరలా ప్రవచించు. ప్రవచించు అని చెప్పట్లేదు, ఎందుకంటే ఒకసారి ప్రవచించాడు ప్రవక్త ద్వారా దేవుడు. 7వ దూత ద్వారా దేవుడు ప్రవచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా వధువుకి కొత్త ప్రవచనం లేదు, వధువుకి కొత్త వర్తమానం లేదు, వధువుకి సొంత వర్తమానం అసలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. 7వ దూత ద్వారా బలిష్ఠుడిని దూత ఏదైతే ప్రకటించాడో లేక ప్రవచించాడో దాన్ని గ్రంథము రూపంలో యోహానుకిచ్చి, వధువుకిచ్చి, శీలకిచ్చి. ఎవరికిచ్చి? శీల. అతను వర్తమానికుడితో ఉన్నాడు. అతను ఎవరితో ఉన్నాడండి? వర్తమానికుడితో ఉన్నాడు. శీలకిచ్చి, యోహానుకిచ్చి, వధువుకిచ్చి, యోహాను నువ్వు ప్రవచించు, మరలా ప్రవచించు. ఏమన్నాడు అంటే ఈ వాక్యమునే మరలా ప్రవచించు, ఈ వర్తమానమునే
మరలా ప్రవచించు. దేవుని స్తోత్రం. ఒక్కసారి ప్రవక్త ద్వారా ప్రవచించాడు ఆయన. ప్రవక్త ద్వారా ప్రవచించింది ఆయన గ్రంథస్థం చేసి, దేవునికి స్తోత్రం కలుగును గాక, అది గ్రంథస్థం చేసి ఆ గ్రంథాన్ని ఇచ్చి యోహాను చెప్తాడు, యోహాను నువ్వు మరలా ప్రవచించు. దేవుని స్తోత్రం. మరలా ప్రవచించంటే ఇది చదివే చెప్పడం కాదండి, నువ్వు తినేసి ప్రకటించు. ఏం చేసండి? ఎంతమంది తిన్నారని గ్రంథాన్ని తింటున్నారా? నువ్వు గ్రంథం తింటే గర్భం ధరిస్తావు. గర్భం ధరిస్తే దీనుడైపోతావు. నువ్వు గర్భం ధరిస్తే దీనుడైపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గ్రంథాన్ని చదివితే జ్ఞానవంతుడైపోతావు. జ్ఞానవంతుడైపోతే గర్విష్ఠ అయిపోతావు. గ్రంథం చదవమని చెప్పలేదు ఆయన, గ్రంథం తినమని చెప్పాడు ఆయన. ఒకవేళ గ్రంథం తింటే మీకు తెలుసా, ప్రవక్త టైంలో ఒక ఆవు చాలా ర్యాష్గా ఉండేదండి. కనబడినవాడిని పొడి చేసేదండి. ఆవు ఏంటండి? కనబడినవాడిని పొడి చేసేది. చాలా ర్యాష్గా ఉండేది. దేవుని స్తోత్రం. అది ఎన్నిసార్లు గర్భం ధరించాలని యజమాని ప్రయత్నం చేసినా అసలు గర్భం ధరించేది కాదు. గర్భిష్ఠులు ఫలించలేరు. దేవుని స్తోత్రం. గర్భిష్ఠులకి దగ్గర ఏమన్నదండి? అయితే ఒక దినాన్ని అది ఏం చేస్తుందంటే, ఎక్కడో వర్తమానం కనబడింది, ఆ వర్తమానాన్ని పుస్తకాన్ని తినేసింది. అది పిఠాపురం బజార్లో ఉన్న ఆవులు ఏం చేస్తే తెలుసండి, ఆ వాల్ పోస్టులు తినేస్తుంటాయి. దేవుని స్తోత్రం. ఆ పుస్తకం తినేసి, వర్తమాన పుస్తకం తినేసింది. ఎప్పుడైతే తినేసిందో అది గర్భం దాల్చిందండి. అది ఏం చేసిందండి? అది అక్షరాలు చదవలేదు. అది ఈరోజు చాలా మంది వర్తమానం చదువుతున్నారు, అక్షరాలు చదువుతున్నారు. లేదు, అది తినాలి. అది గర్భంలోకి వెళ్ళాలి, కడుపులోకి వెళ్ళాలి. మీకు తెలుసా, వర్తమానం అంటే అది నీలో పడే దేవునికి విత్తనము. ఇది సీడ్, విత్తనము, దేవునికి విత్తనము. ఇది తింటే నీవు గర్భం ధరిస్తావు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుని యొక్క జనువు కలిగి ఉంటావు. దేవునికి శరీరాన్ని ఇస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే నీ ఎత్తబాటు అయినది. అదే మన యొక్క, ఎప్పుడైతే ఆ బీజం పడిందో అప్పటి నుండి ఆ యొక్క స్త్రీలో శరీరంలో మార్పు జరుగుతూ ఉంటుంది. చూసారండి? అప్పుడు నల్లగుండి బుగ్గుల్లో లోపల ఉన్న సరే కానీ, చూసారండి, అప్పుడు ఆ బిడ్డ లోపల నుండి కోరుతుంటే, నాకు యాపిల్స్ కావాలి, నాకు దానిమ్మలు కావాలి, నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంటే ఆ భర్త పాపం కష్టపడి అవి తీసుకొస్తాడు, పెడతాడు. అవి తింటున్నప్పుడు కోరుకునే తనకాదండి, మామూలుగా ఆమెకి ఇష్టం ఉండదు. గర్భం దాల్చుకుని కొన్ని ఇష్టం ఉండదు ఆడవాళ్ళకి. కానీ గర్భం దాల్చిన తర్వాత, దేవుని స్తోత్రం, ఇష్టం లేనివి కూడా కావాలని తెప్పించుకుంటుంటారు. కారణం తెలుసండి, అది ఆమె యొక్క ఇష్టం కాదు. అది ఆమె యొక్క ఇష్టం కాదు. అది దేవుని స్తోత్రం. లోపల ఆ శిశువు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ శిశువు కోరుతున్నాడు. ఏది కావాలో, ఆ బిడ్డకి ఏది కావాలో అది కోరుతున్నాడు. ఆ కోరిక ఎలా బయటకు వస్తుంది? ఆమె ద్వారా బయటకు వస్తుంది. తినేది తల్లి తింటుంది. దేవుని స్తోత్రం. కానీ ఎదిగేది మాత్రం లోపల శిశువు. వాక్యం నీ వింటున్నావు, వాక్యం నీ చెవుల్లోని వింటున్నావు. కానీ నీకు తెలుసా, నీలో క్రీస్తుకి జీవం ఉందని, అది ఆయన పోలికలోనికి ఎదుగుతున్నదని, రూపుదాల్చుకుంటుందని. దేవునికి స్తోత్రం. ఆ క్రీస్తుకే ఒక దినాన నీవు డెలివరీ ఇస్తావని. దేవుని స్తోత్రం. నీ గర్భంలో నుంచి బయటకు వచ్చేది క్రీస్తు అనే శిశువని. దేవుని స్తోత్రం. నాకు 3 గంటలు ఉంటే బాగుండండి. ఎన్ని గంటలండి? 3 గంటలు ఉంటే బాగున్నాను. భయపడొద్దు ప్రార్థన పెట్టుకునే వాళ్ళు. పెండాన్ని ముంచేస్తాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇది కథలు కాదండి. ఇది మన జీవం, ఇది మన ఆహారం,
ఇది మన ఎత్తబాటు అయినది. ఏంటండి ఇది మన ఎత్తబాటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఏంటి శీల చూసారా? అంటే దేవునికి ప్రవక్త. మరి దేవునికి ప్రవక్త అబ్రహాము కదా, మరి ఇతరుల ప్రవక్త అవుతాడు? ఈ దేవుడితో ప్రవక్తతో ఉన్నవాడు, ప్రవక్తలో సువార్తలు సహాయం చేయవాడు, ప్రవక్తగా ప్రతి దాంట్లో సహాయం చేయవాడు, ప్రవక్త ఎన్నుకునేవాడు. కింద రాయబడి కదండి 40 వచనం చూసారు, 40 వచనం చూడండి. పౌలు శేలను ఏర్పరచుకుని 15:40 అపోస్తుల కార్యాలు. ఏమండి పౌలు శేలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను ఏం చేయడానికండి? విడగొట్టడం కోసం కదండి. దేవుని స్తోత్రం. ఆ స్థిరపరచుటకు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. శేలను వెంట పెట్టుకుని, శేలను ఎన్నుకుని, వర్తమానికుడే శేలను ఎన్నుకుని, బ్రహ్మే వధుని ఎన్నుకుని, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు కొరకు వధుని ఎన్నుకున్నది ఎవరండి? రెబెకాని ఎన్నుకున్నది ఎవరండి? వర్తమానికుడే. ఆ ఎన్నిక ఎలా జరిగింది? వర్తమానికుడి ద్వారా జరిగింది. ఏంటి ఉద్దేశం? నేను నీ దగ్గర ఉంటాను, ఏ స్త్రీ అయితే ఏ చిన్నది వచ్చి నాకు నీళ్ళు చేతి పోస్తుందో ఆమె గ్రాంటెడ్. ఎవరి ఎన్నిక? ఎలియాజరా దేవుడా? ప్రవక్త అబ్రహామా దేవుడా? నథింగ్. దేవుని యొక్క ఎన్నిక ప్రవక్త ద్వారా బయలుపరచబడుతుంది. ఆ దేవుని యొక్క ఎన్నికను ప్రత్యక్షపరచుటకు ప్రవక్త ద్వారా ఒక టెస్ట్ పెట్టబడుతుంది. అంతే. వర్తమానికుడు ఏది చెప్పాడో అలా జరిగిన తర్వాతే అందులో ఎవరు చేశారంటే రెబెకా చేసింది. టక్కని ఉంగరం పెట్టాడు, ఉంగరం కడియాలో పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారండి, నీ సేవకుడు కూడా దేవుని విషయంలో నీకు అటువంటి వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ వర్తమానికుడు శేల అంటే వధువుకు పోల్చబడ్డాడు. ఇతరొక అన్యుడు, వధువు కూడా అన్యురాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఈ శేల అనే మాటకి అర్థం ఏంటంటే ఉడి అని ఉంది ఇంగ్లీష్లో. ఏంటంటే అది ఉడి, వుడ్ అంటే చెక్క. వుడ్ అంటే ఏంటండి? వుడ్ అంటే చెక్క. ఉడి చెక్కతో కూడిన, ఉడి అంటే చెక్కతో కూడిన అర్థం. వుడ్ అంటే చెక్క, ఉడి అంటే చెక్కతో కూడిన అని అర్థం. ఈ శేల అనే మాటకి అర్థం ఏంటంటే చెక్కతో కూడిన. దేవుని స్తోత్రం. నీకు అర్థం కాలేదు నాకు, ఏంటి ప్రభువా, ఏంటి దీని అర్థం అని దేవుని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. అప్పుడు ఒక ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, మనం చూసినట్లయితే చూసారా, యేసుప్రభు చెప్పి నోవహు దినాల్లో జరిగినట్లుగా మనుష్య కుమారునికి రాకడ దినముల్లోనూ జరుగును. లేఖనం చూపిన సమయం లేదు కానీ చాలా షార్ట్ కూడా చెప్పేసి స్టోరీలో చెప్పేసి ముగిస్తాను నేను. ప్రియులారా, చూసారా, దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు. ఆ కాలం ఎప్పుడంటే ఆదాము నుండి నోవహు వరకు 2000 సంవత్సరాలు, నోవాహు నుండి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుండి ఎత్తబడే వరకు 2000 సంవత్సరాల నుంచి మించిలో. దేవుని స్తోత్రం. మొదటి 2000 సంవత్సరాలు నోవాహుని దేవుడు వర్తమానాన్ని పంపించాడు. ఆ 2000 సంవత్సరాలకి అంతానికి ముందు, తీర్పుకి ముందు చూసారా, ఒక వర్తమానాన్ని నోవాహుకి ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా లేదా? ఆ తీర్పు నుండి తప్పించుకోవడానికి దేవుడు నోవాహుకు వర్తమానం ఇచ్చాడు. చూసారా, ఎలా తప్పించుకుంటావు? అసలు తీర్పు ఏంటి? జలప్రళయము. తీర్పు ఏంటండి? జలప్రళయం. ఆ జలప్రళయం అనే తీర్పుని తప్పించుకోవడానికి నోవాహు, నీవు ఒక వాడను సిద్ధపరచు. ఏమన్నాడండి? ఒక వాడను సిద్ధపరచు. దేవుని స్తోత్రం. సరే, వాడను సిద్ధపరచు, ఎందుకంటే భయంకరమైన వర్షం వస్తుంది, ఆకాశం యొక్క తూలు తీసేస్తాను నేను, ఒక వాడను సిద్ధపరచు అన్నాడు. అప్పుడు అలాగే ప్రభావం చెప్తున్నాడు నోవాహు. దేవుని స్తోత్రం. ఈ నోవాహు ఏం చేశాడంటే ఆ వాడను సిద్ధపరచడానికి అతను సిద్ధపడ్డాడు. అప్పుడు ఏం చేశాడు? అప్పుడు నోవాహు ఏదో చెక్క తీసుకుని అది చేయలేదు. ఆ వాడను ఏ చెక్కతో చేయాలో దేవుడే అర్థంతో మాట్లాడాడు.
ఆ వాడుని ఏ చెక్కతో చేయాలో దేవుడే ఆ నోహుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? జాగ్రత్తగా మంచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, నీవు దీనిని ఒక విశేషమైన కర్రతో చేయవాలని నేను కోరుచున్నాను. చూసారా, ఏదైనా కర్ర పని చేయదు, ఏ కర్ర అయినా పని చేయదు. ఈ భూమి మీద చాలా విలువైన కర్రలు ఉన్నాయి. ఎర్రచందనం కానీ, ఏమండి టేకు కానీ, సిల్వర్ కానీ, చాలా ఖరీదైనటువంటి ఎర్రచందనం కర్రలు, అలాగే చాలా చాలా మంచి, అవన్నీ కూడా ఎక్కడ పెట్టుకుంటారు? ఇంట్లో పెట్టుకుంటూ పట్టుకెళ్ళి ద్వారబంధాలకు, కిటికీలకు, లేకపోతే ఫర్నిచర్ పెట్టుకుంటారు. దేవుని స్తోత్రం. చూసారా, విలువైన కర్రలను కూడా మనుషులు ఏం చేస్తారంటే ఇంట్లో పెట్టుకుంటారు అనమాట అండి. అంతే కదండి. కానీ దేవుడు చెప్పాడు, నువ్వు ఏదో కర్ర తీసుకోవద్దు. నువ్వు, నేను ఒక కర్ర చెప్తాను, ఆ కర్ర ఒక చెక్క చెప్తాను, ఆ కర్ర తీసుకో. నువ్వు ఏంటది? ఒక ప్రత్యేక రకమునకు చెందినది. అదేంటాడు? ఒక ప్రత్యేకమైన రకమునకు చెందినది. ఒక ప్రత్యేకమైన రకం అని చెప్పాడు కదా. అందులో ఉన్న ప్రత్యేకత ఏంటండి? ఏదైనా విలువ ఉంది అందులో? ఏదైనా గొప్పదా కర్రది? అందులో ఏమైనా ప్రత్యేకత ఉందా? లోకానికి ప్రత్యేకమైనది, దేవునికి వెర్రితనమైనది. దేవునికి ప్రత్యేకమైనది, లోకానికి వెర్రితనమైనది. లోకస్తునికి ఏ కర్రగా పెడితే ముందు ఎర్రచందనం కావాలంటాడు వాడు. అతను టేకో, సిల్వరో, బండారో, ఇంకోటి కూడా కోరుకుంటాడు. అది దేవునికి వెర్రితనం. వాడు చెట్లు కూడా మనుషులకు పోల్చబడ్డాయండి. ఇందాక చెక్క అని చెప్పి, చెక్కకి ఎత్తబాటని చెప్పాను కదా. ఆ చెక్క అంటే చెట్టు, ఆ చెట్లు కూడా మనుషులకు పోల్చబడ్డాయి. దేవుడు బైబిల్ ఎందుకు సాదృశ్య రూపంలో మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడండి? నిజ రూపంలో సాదృశ్య రూపంలో మాట్లాడాడు. సాదృశ్య రూపంలో నిజాన్ని బయలుపరుస్తున్నాడు ఆయన. కాబట్టి మనిషి అనుకుంటే ఒక గొప్పవాడిని అనుకుంటాడు, ఒక వరం కలిగిన వ్యక్తిని అనుకుంటాడు, ఒక మంచి వ్యక్తిని అనుకుంటాడు. కానీ దేవుడు చెప్పాడంటే వాడు దేవునికి వెర్రివాడు. మరి ఎవరు కావాలి బ్రహ్మ? చూసారండి, ఎవరైతే లోకానికి వెర్రివాడో, హల్లెలూయా, ఎవడైతే లోకానికి వెర్రివాడో వాడైనా కావాలి. హల్లెలూయా. ఈ మాటకి ఎగరాలనిపిస్తుంది నాకు. దేవుని స్తోత్రం. నేను లోకానికి వెర్రివాడినండి. ఎందుకు ఎగరాలనిపిస్తుంది అంటే, ఈ వాక్యం చెప్తున్నది కాదండి. చూసారండి, ఈ వాక్యం నాలో నెరవేరుతున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ కర్ర, ఆ చెక్క నేనే అయినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, అదేంటంటే చితిసారకపం రాను. ఏం చెప్పాడండి? చితిసారకపం రాను. ఇది ఎలా ఉంటుందండి? బెండి చెట్టు అండి. ఏంటంటే అది బెండి చెట్టు. అంటే బెండి చెట్టు తెలుసు కదా మనం. బెండి చెట్టు ఏం చేస్తుందంటే లోపల రంధ్రాలు ఉంటాయి. లోపల ఏం చేస్తాయండి? తేలిగ్గా ఉంటుంది. అది నీటిలో పెడితే శుభ్రంగా నీళ్ళు లాగేస్తుంది, చాలా బరువు అయిపోద్ది. కానీ బయట ఆరబెడితే ఆరిపోయిన తర్వాత ఎంత మాను కూడా నువ్వు ఆవలేలుగా లేపగలవు. నువ్వు అందులో నీరంతా ఆరిపోయింది అనుకోండి, తేలిగ్గా ఉంటుంది. నీరు ఆరిపోతే తేలికుంటుంది, నీటిలో పెడితే దానికంటే బరువు అయింది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, కాబట్టి చెప్తాను, చితిసారకం అనగా ఏమిటి? కొన్ని వారముల క్రితం చదువుకున్నాం మనం. ఇదేంటంటే అది మెత్తని వంగే గుణము కలిగిన మెత్తడి చెక్క. వంగే గుణము కలిగినటువంటి మెత్తడి చెక్క. ఇప్పుడు వంగే స్వభావం కలిగిన చెక్క, వంగే స్వభావం కలిగినటువంటి ఇలా ఉండే చెక్క ఏదండి? వంగే స్వభావం కలిగిన చెక్క. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ చెక్క గురించి మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటే ఏం చూస్తారు? ఏ మనిషి? మన పక్కోడు కాదండి, నువ్వే. నీకు నీవే చూసుకో. వర్తమానం అంటే పక్కోడు కాదండి, వర్తమానం. కౌంటర్ లేడని కాదండి వర్తమానం. దేవుని స్తోత్రం. వర్తమానం నాకు, మనకే వ్యక్తిగతంగా. విశ్వాసనగా అదే అంటే వంగే గుణం కలిగిన వాడే విశ్వాసం అంటే. దేవుని స్తోత్రం. ఒక్కసారి దేవుని యొక్క హస్తములలో చెట్టు యొక్క తన స్వనీతి నుండి కత్తిరించబడి నిర్మాణకుని యొక్క చేతుల్లో అతడు వంగే వానిగా ఆయను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి తన స్వతిత్వానికి చంపబడి లేక కత్తిరించబడి ఎప్పుడైతే దేవునికి చేతులకు వచ్చాడో అతడు దేవుడు ఏ విధంగా అతను వంచుతాడో అతను కూడా ఆ విధంగానే వంగుతాడండి. ఇతనే కావాలి దేవునికి. ఇతనే సిద్ధపరుస్తుంది ఎత్తబడి కొరకు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎత్తబాటు కొరకు ఇతనే దేవుడు సిద్ధపరుస్తున్నాడు.
దేవునికి ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని ఆచారాలు, ఎన్ని డినామినేషన్లు, ఎన్ని సంఘాలు పక్కన పెట్టు. అది బుద్ధిహీనత. వాక్యం నీకే వ్యక్తిగతంగా నువ్వు ఎవరు? సంఘాలు పక్కన పెట్టు, పాస్టర్లు పక్కన పెట్టు, డినామినేషన్ పక్కన పెట్టు. నీవు దేవుని చేతిలో నరకబడి దేవునికి హస్తముల్లో సమర్పించబడిన చెక్కవేనా? దేవుని స్తోత్రం. ఆ చెక్కని ఏం చేస్తారంటే ఆయన ఎలా కావాలితే అలా ఉంచుకుంటాడండి. దాని ద్వారా ఒక కళాకృతి చేయాలనుకున్నాడు ఆయన. ఆయన ఏం చేయాలనుకున్నాడో దాని కొరకు ఆయనే అలా ఉంచుకుని దాన్ని ఒక ఆకృతి చేసి దాన్ని ప్రత్యక్షపరచువాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కత్తిరించబడి నిర్మాణకుని యొక్క చేతులలో అతడు వంగేవానిగా ఆయను. సిద్ధాంతముగా ప్రతి గాలితో ఎగరవేయబడకుండా అయితే ఉపయోగకరముగా సునాయాసముగా ఉపయోగించుటకు దేవుని యొక్క వాక్యములోనికి అది తిన్నగా ఇమిడి ఉన్నది. అది అలా ఉంచినప్పుడు ఎక్కడికి ఉంచుతాడంటే దేవుని యొక్క వాక్యములోనికి ఉంచుతాడు ఆయన. ఆయన ఎన్నుకున్న వాడిని. ఇప్పుడు పౌలు శీలను ఎన్నుకున్నాడు కదా. పౌలు శీలను ఎన్నుకున్నాడు. ఇప్పుడు శీల పౌలుతో కలిపి సువార్త చేస్తున్నాడు. అంటే పౌలు చెప్పిన వర్తమానే శీల కలిగి ఉన్నాడు. ఈ పౌలు అంటే వర్తమానుకుని వెంబడించినటువంటి విశ్వాస సమానం. వర్తమానుకు వెంబడించే విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఉంచుకున్నాడు. మరియు ఈ కర్ర సునాయాసముగా తేమను లోనుకు తీసుకుని పీల్చే స్వభావం కలిగిందిగా ఉన్నది. దేవుని స్తోత్రం. చూసారా? ఇప్పుడు ఒక విషయం, ఒక మనిషి దేవునికి చేతుల్లో ఉపయోగపడుట అనేది దేవునికి ఒక గొప్ప కార్యముగా ఉన్నది. ఒక వ్యక్తి దేవునికి చేతుల్లో ఉపయోగపడటం అనేది అంటే దేవుని చేత వాడబడ్డం అనేటువంటిది దేవునికి గొప్ప కార్యం ఉన్నది. లేదా అంటే అలా లేకపోతే నీవు అపవాదికి ఒక గొప్ప కార్యముగా మారుదువు. దేవుని చేతులకు వెళ్ళినా గొప్ప కార్యం అవుతావు. ఒక దేవుని చేతులకు మిస్ అయితే, దేవుని చేతులకు వెళ్ళడం మిస్ అయితే అపవాది చేతులకు వెళ్ళి సరే గొప్ప కార్యం అవుతావు. దేవుని చేతులకు వెళ్తే పౌలు శీలలాగా వాక్యంతో సంఘాన్ని స్థిరపరుస్తావు. మరి దేవుని చేతులకు వెళ్తే ఆ సంఘంలో గలిబిలి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి? కాబట్టి ప్రవక్త చెప్తున్నటువంటి ఒక మాట చదివి ముగిస్తాను. నేను ఒక మాట చదివి ముందుకు వెళ్తాను. ఇంకా నాకు పావుగంట టైం ఉంది, 20 నిమిషాలు. కాబట్టి ఈరోజు నేను అదే ఆలోచిస్తున్నాను. ఇది అదే ఈరోజు నేను నమ్ముచున్నాను. ఈరోజు చాలామంది నిజాయితీ గల స్త్రీ మరియు పురుషులతో గల సమస్య, చాలామంది స్త్రీ పురుషులతోనే సమస్య అండి. అలా చెప్పట్లేదు, నిజాయితీ గల స్త్రీ పురుషులతోనే సమస్య. అంటే ఒక వ్యక్తిని చాలా నిజాయితీకున్నాను అనుకున్న స్త్రీ పురుషులతోనే సమస్య ఏంటంటే, నిజాయితీ గల వాళ్ళతో సమస్య ఉంటుందండి. వాళ్ళు నిజాయితీగా ఉంటారు కదా, ఇంక సమస్య ఏంటి? అసలు సమస్య అనేది వారితో అన్నాడు ఆయన. సమస్య అనేది వారితో అన్నాడు ఆయన. ఏంటి సమస్య చెప్తే చూద్దాం. ఏమిటంటే, సంపూర్ణముగా వారిని వారు సమర్పించుటకు ఇష్టపడటలేదు. అర్థమవుతుందండి? ఈ నిజాయితీగా స్త్రీ పురుషులే సంపూర్ణంగా వారిని వారు దేవునికి సమర్పించుకోవడానికి, అంటే ఇతని నిజాయితీ కంటే దేవుని నిజాయితీ గొప్పది, దేవుని నిజాయితీ కంటే ఇతని నిజాయితీ గొప్పది. అంటే తన నిజాయితీని అతను ఆధారం చేసుకున్నాడు, తన మంచితనాన్ని అతను ఆధారం చేసుకున్నాడు, తన జ్ఞానాన్ని అతను ఆధారం చేసుకున్నాడు. ఇప్పుడు సమస్య దేవుడికి ఎవరితో సమస్య అంటే, దేవునికి ఎవరితో సమస్య అంటే నిజాయితీ గల స్త్రీ పురుషులతో సమస్య అంటే ఆయనకి. నేను కరెక్ట్గా ఉన్నాను అనేవాడితో దేవుని సమస్య అండి. ప్రభువా నన్ను కరెక్ట్ చెయ్యి అనేవాడితో దేవుని సమస్య లేదు. నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటే వాడితో దేవుని సమస్య. ప్రభువా నన్ను సరిచేయి అనుకుంటే అంటే, చూసారండి, దేవుడు ఎంతో సంతోషిస్తాడు మన పట్ల. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, ఏంటి సమస్య? అయితే తప్పు వెనుక వెళుచున్నారు. వారు ఏం చేస్తారంటే అండి,
వారు తమ సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ఇష్టపడతలేదు. వారు తప్పు వెనుక వెళుచున్నారు. మరియు అందుకే వాడ నీటి చేత నానబెట్టబడును. చూసారా, అందుకే వారు నానబెట్టబడతారు. ఇక ముందుకు వెళ్ళజలదు. ఆ నీటిలో నానిపోయిన వాడ ఎన్నడూ ముందుకి వెళ్ళదు. చూసారా, మునుగుపోవడం సిద్ధంగా ఉన్నది. అది పైకి క్రిందకు ఎగిసిపడుచున్నది. ఆ వాడ మునుగుపోవడం సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే మేము నిజాయితీ పనులు, మాకు అంతా తెలుసు. చూసారా, మాకు వాక్యం తెలుసు అనుకునే వారు మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తాడు ఆయన. చూసారా, కానీ ప్రభు నన్ను సరిచేయి, నీ పోలికలను మార్చు, క్రీస్తు యొక్క స్వరూపం నాలోకి తీసుకురా, నన్ను నీ పోలికలకు మార్చు అని ఎవరైతే అప్పించారో వారు నీళ్ళలో నుండి పైకి తేలబడి, ఉగ్రత నుండి తప్పించబడి, శ్రమల నుండి పైకి తేలాపబడి వారు ఎత్తబడతారు. దేవుని స్తోత్రం. ఆ వాడి ఎత్తబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందండి? ఉగ్రత అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది? క్రొత్త ఆకాశం మీదకి, క్రొత్త భూమి మీదకి, కొత్త ఆకాశంలోకి, కొత్త భూమి మీదకి వెళ్ళింది. అంటే జలప్రళయం అయిపోయిన తర్వాత ఈ నోవాహు వాడ నూతన ప్రపంచంలోకి వెళ్ళింది. నోవాహు వాడ నూతన ప్రపంచంలోకి వెళ్ళింది. ప్రవక్త చెప్పారంటే ఆ వాడ ఏదో కాదు, అది ఏ క్రీస్తు యొక్క శరీరము, అదే క్రీస్తు యొక్క సంఘము, అదృశ్యమైన క్రీస్తు యొక్క శరీరము. ఆ వాడు ఏదో కాదు, అది క్రీస్తు యొక్క శరీరము. అది ఎలా కడుతుందంటే ఆ స్థితి సారకపు రాణుతో కడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకొన్ని మాటలు చెప్తాను, మీకు తెలుసు. మీకు ఆ చెక్క తీసుకున్నాడు, నోవాహు నరికాడు. చూసారా, నరికితే చాలా బరువు ఉంది. అప్పుడు ఏం చేసినంటే ఎండలో పడేసాడు. ఎండ బాగా కాస్తుంది, మంచి వేసవకాలం. ఏంటండి అది? మంచి వేసవకాలం. ఈ మంచి వేసవకాలంలో అంత తీవ్రంగా ఆ చెక్క మీద ఆ ఎండ కాస్తుంది. మరి నరకనప్పుడు దాంట్లో పచ్చి ఉంటుంది కదా, ఆ చెక్కలో ఏముంటుందండి? పచ్చి ఉంటుంది. ఆ చెక్క, ఆ చెట్టు తాలూకు పచ్చి ఉంటుంది కదా, ఆ పచ్చంతా కూడా ఆ సూర్యుని యొక్క ఆ వెలుగులో, అంటే కుమారుని యొక్క వెలుగులో అది పూర్తిగా ఎండిపోయింది. ఏ వెలుగులోనండి? ఆత్మీయంగా తీసుకోండి. ఏ వెలుగులోను? ఎవరి కుమారుడు? బలిష్ఠుడైన దూత. ప్రకటన 10:1. దేవుని స్తోత్రం. ప్రకటన ఏంటండి? ఆ కుమారుని యొక్క వెలుగులో ఇది నరకవేయబడి కుమారుని యొక్క సన్నిలో పై వేయబడినప్పుడు ఆ కుమారుని యొక్క వెలుగు, ఆ వెండ ఏడిమి, ఆ తీవ్రత, ఆ అగ్నిస్తంభం వెలుగు ఆ నరకబడినటువంటి ఆ చెక్క యొక్క పచ్చినంతా కూడా ఎనబడేసింది. దేవుని స్తోత్రం. నరకబడిన తర్వాత చాలా బరువు ఉంది, కానీ ఆ కుమారునికి వేడి వల్ల ఆ మనుషులు ఉన్న పచ్చి ఏంటి, వీడికి చాలా పచ్చిరి అంటాం కదా మనం. మనుషులు చాలా పచ్చి ఉంటుందండి, నిలబెడ భూమి మీద వాళ్ళు. ఆ పచ్చి అంతా యేసుక్రీస్తు తీసి పడేసాడు. నాకు డైరెక్ట్గా అంటే హృదయాలు తాకిలాగా నాటుగా మాట్లాడడం అలవాటు అండి నాకు. అలా అంటే గాయపడితే తప్ప అర్థం కాదు. దేవుని స్తోత్రం కలుగును కాదు. అందుకే కొంచెం నాటుగా మాట్లాడుతుంటాను నేను. నా ఉద్దేశం అంటే ప్రతి మాట కూడా హృదయం తాకాలి, చెవులకే తాకేది హృదయం తాకాలి. హృదయం తాకాలంటే వారు గుర్తుండిపోవాలి. వాళ్ళకి గుర్తుండిపోవాలంటే భాష కొద్దిగా కఠినంగా ఉండాలి. భాష ఎలా ఉండాలండి? కఠినంగా ఉండాలి. దేవుని స్తోత్రం. సరే, అయితే సంపూర్ణంగా వారిని సమర్పించడానికి ఇష్టపడట్లేదు. అయితే తప్పు వెనుక వెళుచున్నారు. అందుకే ఆ వాడ నీటిలో నానబెట్టబడుతుంది. ఏం జరిగింది? ఎండిపోయింది, ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయి అందులో రంధ్రాలు కనపడుతున్నాయి. ఈ చివరికి ఎలా చూస్తుంటుంది రంధ్రాలు కనపడుతున్నాయండి. అటువంటి దాన్ని మనం నీటిలో పెడితే ఏం చేస్తారు? ఏమవుతుంది? మళ్ళీ నీళ్ళు పీల్చేస్తుంది, మళ్ళీ బరువు అయిపోద్ది. చూసారా, దాన్ని వాడ చేసి నీటిలో దింపితే మళ్ళీ నీళ్ళు పీల్చేస్తుంది కదా. దేవుని స్తోత్రం. చూసారా, అప్పుడు దేవుని అంటే ఆ చెక్కను కోయబడి ఆయన సన్నిలో వేయబడిన తర్వాత దాన్ని వాడ చేసి నీటిలోకి విడిచిపెట్టడానికి చూసారా, ముందు దానికి ఒక ప్రాసెస్ చేస్తాడు ఆయన. ఏం చేస్తాడండి? ఒక ప్రాసెస్. ఆయన ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఆ చెక్క యొక్క స్వభావం ఏంటంటే నీటిలో పడిన వెంటనే నీరు పీల్చేసి మునిగిపోతుంది. దాని స్వభావం. దేవుని స్తోత్రం. అంటే ప్రతి సిద్ధాంతికాలకి ఊగిపోతుంది. కానీ ఇప్పుడు ఎన్నుకున్న వ్యక్తిని
దేవుడు తీసుకుని ఆయన సన్నిధిలో వేసిన తర్వాత ఆయన వాక్యంతో వాడిలో ఉన్న పచ్చడి తీసివేసిన తర్వాత అతన్ని వాడగా సిద్ధపరచడానికి ముందు దేవుడు ఒక ప్రాసెస్ చేస్తున్నాడు. అందుకే నేను ఒకసారి నేను ఒక చర్చికి వెళ్ళాను డెడికేషన్కి. ఓ పాస్టర్ గారు చెప్పారు, సంఘం అనగా ఒక అది పేరు వచ్చింది, అది ఒక ప్రయోగశాల సిద్ధపరిచేది అనమాట అండి. కార్ఖానా ఏంటండి అది? సంఘం అనగా ఒక కార్ఖానా అంటండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పరలోక రాజ్యానికి సిద్ధపరిచేటువంటి ఒక స్థలం అని చెప్పాడు అనమాట. చర్చ్ అంటే ఒక కార్ఖానా, ఒక గొడవ లాంటిది. కార్ఖానా, ప్రయోగశాల. అది ఏంటంటే పరలోక రాజ్యానికి కావాల్సిన సిద్ధపాటు చేసేది అనమాట అండి. అది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావాల్సిన సిద్ధపాటు చేసేది సంఘం అంటే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రవక్తిక కార్ఖానాలోకి వచ్చింది అది. ఆ చెట్టు నరికివేయబడి ప్రవక్తిక కార్ఖానాలోకి వచ్చింది. ఇప్పుడు ప్రవక్తిక కార్ఖానలో ఆ చెట్టును తయారు చేస్తున్నాడు అతను. దేవుని స్తోత్రం. ఎవరైతే దేవుడు తయారు చేస్తున్నాడు. ఏం చేశాడంటే ఈ చెట్టుకి అది ఆ ఎత్తబాటులో లేకపోతే ఆ జలప్రయంలో తీర్పులో నిలబడడానికి కావాల్సినటువంటి సామర్థ్యం కలిగి ఉండడానికి, లేదా పైకి లేపడానికి కావాల్సిన సామర్థ్యం కలిగి ఉండడానికి ఈ చెట్టుకి మరొక చెట్టు అవసరం వచ్చిందండి. ఎంతమంది ఉంది మాట? ఈ చెట్టుకి, ఈ చితిసారపురానికి దీని అంతరికి నిలబడేది కాబట్టి దీనికి మరొక చెట్టు అవసరం వచ్చింది. దేవునికి స్తోత్రం. అవును, ఓ సైలాస్, ఒక చెక్క, ఓ దేవునికి వధువా, నువ్వు ఒక చెట్టు అయినావు, నరకబడిన చెట్టు అయినావు, దేవుని సన్నిధిలో పడిన చెట్టు అయినావు, దేవునికి వాక్యం ద్వారా ఎండిపోతున్న చెట్టు అయినావు. ఇప్పుడు నేను దేవుడు తయారు చేస్తున్నాడు. అది నిన్ను తయారు చేయడానికి దేవుడు ఇంకో చెట్టును వాడుకున్నాడు. ఇక్కడ ఇంకొక చెట్టు అవసరం మనకి. ఆ చెట్టు అని తెలుసండి, రోజస్ అనే చెట్టు. ఏ చెట్టు అండి అది? రోజన్న చెట్టు. ఆ చెట్టు చూసారా, నరికి దాన్ని తొక్క తీసి దాన్ని మెత్తగా కుమ్మి, నీళ్లతో కుమ్మి ఒక పాత్రలు వేసి, చూసారా, ఈ చెక్కనే నీళ్లు పాత్రలు వేసి కింద మంటెట్టినప్పుడు చూసారా, ఆ చెక్క మరిగి 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 అది ఏం తయారవుతుందంటే ఒక బంక తయారవుతుంది, చిగురు తయారవుతుంది. ఏం తయారవుతుందండి? నేను చాలా షార్ట్గా చెప్పేస్తున్నానండి, మీరేమనుకోవద్దు. మీకు అందరికీ అర్థం తెలుసు కాబట్టి వివరించిన టైం లేదు నాకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నాకు అదే ప్రాబ్లం, టైం చాలదు నాకు. దేవుని స్తోత్రం కలను గాక. ఆ జిగురు తీసి చూసారండి, ఆ జిగురు వేడివేడిగా ఉన్నప్పుడే అర్థమవుతుందండి. ఒక మాట చెప్తే ఏమంటారు, అప్పుడు జలప్రలయం కదా, ఇప్పుడు ఏంటంటే తీర్పు మనకి అగ్ని. మరి అగ్ని చెక్కలో కుమ్మరించి పడితే అగ్ని నిలబడుతుందా? కాలిపోతుంది. మరి కాలిపోయేదాన్ని పక్క ఎత్తబడలాలు తీసుకెళ్తాడు ఆయన? కాలిపోయేదాన్ని ఎత్తబడలాలు తీసుకెళ్తాడు? దేవుని స్తోత్రం. కానీ కాలాలి, ఎందుకంటే అగ్ని బాప్తిసం జరగాలి ప్రతిదానికి. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మిక బాప్తిసం, ఇదే వాడక తయారీ విధానం. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు అతను నీతీకరిస్తాడు, ఆ వ్యక్తిని శుద్ధీకరిస్తాడు, ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మతో నింపుతాడు. పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా అగ్ని బాప్తిసమైనది. మరి అగ్ని చేతి కాల్చే చెక్క ఉంటుందండి, కాలిపోతుంది కదా. మరి ఈ చెక్క ఎలా ఉంటుంది? మరి శైలేశాలు నిలబడతాడు, ఆ వాడు కూడా చెక్కే కదా. మనం వధువు, మనం కూడా చెక్కే కదా, మనం చెట్టే కదా. మరి అగ్ని కుమ్మరిస్తే ఎలాగా? మరి దాన్ని తట్టుకోవడం కొరకు తయారు చేస్తాడు ఆయన. దాన్ని తట్టుకుని నిలబడి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏ శ్రమైనా ఏ తీర్పైనా నేను తట్టుకోగలను అని చూపించేదే దేవుడు ఎన్నుకున్నాడు, కుమారుడు అయినాడు. దేవుని స్తోత్రం. మరి అగ్ని కురిస్తే ఎలాగైతే అవుతుంది? అవుతుంది కదా. మీరు 2 రాకులు అగ్ని కదా కురిసేది. మరి ఎలా శైలస్ నిలబడతాడు? శైలస్ అంటే చెక్క కదా, ఎలా నిలబడతాడు? దేవుని స్తోత్రం. మీకు తెలుసా, శైలస్ అంటే చెక్క అంటే ఒక చెట్టు. దేవుని స్తోత్రం. అయితే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆ చెట్టుని బలముగా అంటే గట్టిగా చేయడానికి మరొక చెట్టుని దేవుడు ఎన్నుకున్నాడు కదా. అది రోజన్ చెట్టు అని చెప్పుకున్నాం కదా. ఆ రోజన్ చెట్టు యొక్క తొక్క తీసి దానికి ఉడకబెట్టి ఆ జిగురు తయారు చేశారు కదా. ఇప్పుడు ఈ జిగురు మంటట్టి కాల్చబడినటువంటి వేడి జిగురు అంటే చాలా పద్ధతి గట్టిగా అయిపోతుంది. ఆ జిగురు పనిచేయదు. ఇంకా అది వేడిగా ఉన్న కాల్చుతున్న జిగురు, ఆ కాల్చిన జిగురు ఆ చెక్కలో పోసాడండి.
అంటే ఇప్పుడు చెక్క కాల్చబడుతుంది. చెక్క తీర్పు దాని మీద కుమరించబడడానికి ముందే ఇప్పుడు దేవునికి తీర్పు దాని మీద కుమరించబడుతుంది. ఇప్పుడు దేవునికి చెక్క కాల్చబడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి అలాగే అవే మనకు శ్రమలు, బాధలు దేవుడు మనం తయారు చేయటమైన. దేవుని స్తోత్రం. ఒక ఇనుప ముక్క తయారు చేయడానికి ఆ కార్ఖానాలో ఏముంటుంది తెలుసా అండి? ఆ పుట్ట ఉంటుంది, అగ్ని ఉంటుంది కదా. ఈ ఇనుప ముక్కని అందులో పెడతాడు, ఇనుప ముక్కని అందులో పెడతాడు. అలాగే ఒక విశ్వాసులు కూడా ఆ తీర్పును తప్పించుకోవడానికి దేవుడు తీర్పు ముందుగా తీర్చేస్తాడు ఆయన. అయితే ఈ తీర్పు ఆ విశ్వాసుని నీతిమంతులను చేస్తుంది. అర్థమైందండి? దేవునికి తీర్పు నీతిమంతులను చేస్తుంది. లోకం మీదకి వచ్చే తీర్పు వాటిని నాశనం చేస్తుంది, కాల్చేస్తుంది. ఆ తీర్పు నిలబడడం కొరకే దేవుడు ముందుగా నీకు తీర్పు తీరుస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు బలిపీఠ మీద తీర్పు తీర్చబడుతుంది నీకు. దేవుని స్తోత్రం. ఆ కీలు అందులో పూసాడు. ఆ కీలు వేడిగా ఉండి పొగలు కక్కుంటూ ఆ లోపలికి వెళ్ళి ఆ కణాల్లో ప్రతి కన్నంలోకి వెళ్ళి ప్రతి రంధ్రంలోకి వెళ్ళి అది వెళ్ళిపోయి, అంటే లూచుకున్నప్పుడే వేడిగుంటే లూచుకుంటుంది, లూచుకున్నప్పుడే లోపలికి వెళ్తుంది కదా. లోపలికి వెళ్ళి ప్రతి ఆ కన్నంలోకి వెళ్ళి ప్రతి రంధ్రంలోకి వెళ్ళి చూసారు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళా ఎండబడిచాడు. ఎండబడితే ఆ సూర్యునికి వెలిక్కి, ఆ కుమానికి వెలిక్కి ఆ లోపల ముందు చెక్కారిందండి. ఇప్పుడు చెక్కారక్కర్లేదు. ఇంకా ఆ చెక్కలో పోసినటువంటి తారు ఏదైతే ఉందో ఇప్పుడు అది కట్టుబడాలి. ఇప్పుడు అది కట్టుబడిపోయింది. దేవుని స్తోత్రం. ఆ తారు ఏమైపోయింది? గట్టిపడిపోయింది. అప్పుడు ఆ చెక్క ఉందండి, ఈ భూమి మీద ఏ చెక్క ఏ చెట్టు లేని గట్టితనము ఆ చెక్కలో ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే రోజున చెట్టు ఎవరండి? ఆయనే మన ప్రభువుని యేసుక్రీస్తు అయినాడు. ఆయనే మన ప్రభువుని యేసుక్రీస్తు అయినాడు. నువ్వు వధువు అనే వృక్షం అయితే చూసాను, వరుడు అనే వృక్షము కూడా ఉన్నాడు నీకు. దేవుని స్తోత్రం. వరుడు అనే వృక్షం ద్వారానే వధువు అనే వృక్షం పరిపూర్ణం అవుతుంది. వధువు అనే వృక్షం, వరుడు అనే వృక్షం ద్వారానే వధువు అనే వృక్షము చూసారండి, అది పరిపూర్ణం అవుతుంది. దేవుని నీతిమంతులు అవుతుంది. ఆయన లేకపోతే మన నీతిమంతులము కాలేదు. అప్పుడు ఆ రోజు చెట్టు యొక్క చిగురు దాన్ని తారున్నాడు, అది పూసాడు. ఆ పూసినప్పుడు అది పూర్తిగా ఆరిపోయింది. అప్పుడు ఎంత బలమైన చెక్క ఏంటంటే ఈ భూమి మీద చూసారండి ఏ చెట్టు లేనంత గట్టిదైపోయిందండి అది. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ గట్టి అయిపోయిన తర్వాత అది నీటిలో పడిచినా సరే నీరు పీల్చుకోదు. ఇంకా ఎందుకు పీల్చుకోలేదు? ఇప్పుడు రంధ్రాలు ఉంటే పీల్చుకుంటుంది, రంధ్రాలను కూడా కప్పేసింది. నీలోని తప్పులు, నీలోని పొరపాట్లు, నీలోని అవిధేయతలు, నీలోని తప్పులు, నీలోని పాపాలు, నీ కంటి చూపు, నీ నడక, నీ క్రియలు, నీ జీవితం అంతా కూడా దేవునికి సన్నిధిలో పెట్టబడి అవి పూర్తిగా ఆరిపోయి ఆ జీవాన్ని తొలగించి దేవుడు క్రీస్తు తన రక్తాన్ని నిలబోసాడు. ఆయన ఆత్మను నీలో నింపాడు. ఆయన ఇప్పుడు అతి గట్టి చెక్క అయిపోయి నువ్వు. దేవుని స్తోత్రం కలను కాదు. అంటే మనం యేసుక్రీస్తు ద్వారా బలవంతులైపోయామండి. ఏమైపోయినా మనం ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ద్వారా బలవంతుడైతే నీ తెలుసా, నీ అంత బలవంతుడు భూమి మీద ఉండండి. ఇంకా రోజుకి 10 కోళ్ళు తిన్నవాడు కూడా నీ అంత బలవంతుడు ఉండలేడు. రోజుకి 4 మేకలు తిన్నవాడు కూడా నీ అంత బలవంతుడు ఉండలేడు. రోజుకి 4 గొడ్లు తిన్నవాడు కూడా నీ అంత బలవంతుడు ఉండలేడు. దేవుని స్తోత్రం కలను కాక. ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఎంత బలవంతుడు ఉండలేడు. నువ్వు ఎంత బలవంతుడు అంటే, నువ్వెంత శక్తివంతుడు అంటే ఎవ్వడు నిన్ను ఓడించలేడండి. అగ్గి నిన్ను తాకలేదు, అణుబాంబు నిన్ను తాకలేదు, హైడ్రోజన్ బాంబు నిన్ను తాకలేదు. దేవునికి స్తోత్రం. మిసైల్స్ నిన్ను తాకలేవు. దేవునికి బాంబులు నిన్ను తాకలేవు. దేవునికి స్తోత్రం కలను కాక. అంత బలవంతుడు అయిపోయాడు. అప్పుడు దాన్ని తయారు చేయడం ప్రారంభించాడు కొలతల ప్రకారంగా. ఏ ప్రకారంగా అండి? మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు. మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు. దేవుని స్తోత్రం. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటే ప్రియ సోదరుడా, ఆ చెక్క నరికివేయబడి, ప్రవక్త ద్వారా నరికివేయబడి ప్రవక్తకి అప్పగించుకున్నది. ప్రవక్త దేవునికి చేతులకు అప్పగించుకున్నది. ఆ దేవునికి చేతులకు అప్పగించుకున్నప్పుడు ఆ దేవుడు ఏం చేశాడంటే
ఆ అప్పగించుకున్నటువంటి ఆ చెక్కను ఆ తీర్పుకు నిలబడే రీతిలో ఏ విధంగా తయారు చేయాలో ఆ పని ప్రవక్తకి అప్పగించాడు ఆయన. ఈరోజు బ్రహ్మ యొక్క వర్తమానం అదే చేస్తుంది మనల్ని. ఈరోజు బ్రహ్మ యొక్క వర్తమానం అదే చేస్తుంది. వధువుని తీర్పు నుండి తప్పించుకునే రీతిలో దేవుని స్తోత్రం. చూసారండి, వధువుని సిద్ధపరుస్తున్నాడు ఆయన. తీర్పు నుండి తప్పించుకునే రీతిలో వధువుని, దీన్ని ఏమన్నారంటే ఆర్క్ అన్నారు. ఏమన్నారండి? దీన్ని ఆర్క్ అన్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుని చెప్పంటే నోవహు లోపట బయట నువ్వు కీలు పుయ్యి అన్నాడు ఆయన. ఏం చెప్పాడండి? లోపట బయట. ఈ తారు లోపట బయట కీలు పూసాడు. అంటే బయట నుంచి నీరు పీల్చదో, లోపల నీరు పీల్చదో అప్పుడు తయారు చేస్తున్నాడు. బైబిల్లో ఈ కీలు అనే మాటకి అర్థం ఏంటంటే అది ఒక వస్తువు, అదొక చెట్టు, అదొక చెక్క. దేవుని స్తోత్రం. దాని జీడి లేక దాని యొక్క రసం తీసి దాన్ని దంచి అందులో పోసినప్పుడు ఆ చెట్టు యొక్క రసం అందులోకి వెళ్ళిన తర్వాత ఆ చెక్కని గట్టిదనం చేస్తుంది. ఈరోజు కూడా నువ్వు ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినట్లయితే దేవుని స్తోత్రం, తద్వారా దేవుని సమర్పించినట్లయితే దేవుడు తన కార్ఖానాలో అనగా తన సంఘంలో ఆయనకి వర్తమానం ద్వారా, ప్రవక్త యొక్క వర్తమానం ద్వారా నిన్ను సరిచేసి నీలో పచ్చి తొలగించి అప్పుడు ఆయన యేసుక్రీస్తు అనేటువంటి ఆ బలిష్ఠైన దూత యొక్క ఆత్మ చేత నిన్ను నింపుతాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాం. ఆ పరిశుద్ధాత్మ చేత నీలో ప్రతి కణంలోకి వెళ్తుందండి. ఈ నీలో మానవ కణంలో ప్రతి కణంలోకి వెళ్ళి ఆ ప్రతి కణాన్ని కాల్చేసి అది అక్కడ ఉండిపోయి అది ఎండిపోయి నేను గట్టిగా చేసేస్తా. దేవుని స్తోత్రం. ఇంక ఏ సిద్ధాంతం పడవు, ఏం మానవులకి బోధకు పడవు, ఎంత బిషప్ వచ్చినా పడవు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆల్రెడీ దేవుడితో నిలబడిపోయి నువ్వు ఉంగిపోయేవాడవే. దేవుడు లోపలికి వచ్చి ఆత్మ లోపలికి వెళ్ళి ఆ కీలు లోపలికి వెళ్ళి ఆ చక్కని నిలబడేసింది గట్టిగాను. నువ్వు నిలబడిపోయావు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు వధువు అయినావు, నువ్వు సైలెన్స్ అయినావు. నువ్వు దేవుడు చెప్పాడు అన్య జనుల్లో దేవుడు తన కొరకు ఒక వధువుని సిద్ధపరచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారండి. కాబట్టి ప్రియులారా, అందుకని ప్రవక్త చెప్తారు ఇక్కడ. చూసారా, ఇప్పుడు వాడంటే ఏంటంటే బైబిల్ చెప్తుంది, నా సొంత మాటలు కదండి. వాడంటే ఒక చిన్న పెట్టె లేక తప్పించుకున్న స్థలము. ఏంటంటే అది తప్పించుకునే స్థలము, నీ మీద పడే తీర్పు నుండి తప్పించుకునే స్థలము. అంటే ఒక దాగుకున్న స్థలం. దావు చెప్పాడు, ప్రభువా నా దాగు చోటు నీవే. మన దాగు చోటు ఎవరండి? క్రీస్తు. మన దాగు చోటు ఏంటి? క్రీస్తు అయినాడు. తప్పించుకుని దాగు చోటు. దేవుని స్తోత్రం. అది ఈరోజు సంఘమునకు ప్రభు చెప్తున్నారు. ఈరోజు సంఘమునకు చూసారా, ఆ మూడు ఒక గొప్ప వాడ మరియు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నవి. ఆ తప్పించుకునే మార్గం దేని సాదృశ్యండి? సంఘమునకు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నదన్న ప్రవక్త. తప్పించుకునే మార్గం సంఘానికి క్రీస్తుకు సాదృశ్యం ఉన్నది. ఎందుకు? సంఘం అనగా యేసుక్రీస్తు యొక్క శరీరమే. సంఘం అంటే ఏంటండి? యేసుక్రీస్తు యొక్క శరీరమే. చూసారా. కాబట్టి ఆ పాత కార్యములన్నీ కేవలము ముందు చేయాలనుకున్నవి. చూసారండి. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ బైబిల్లో 3 ఓడలు ఉన్నాయి. దాని ఇంగ్లీష్లో అంటే ఆర్క్ అన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటారండి? ఆర్క్ అన్నాడు. ఆర్క్ అంటే ఓడ. నిజానికి ఆర్క్ అనే మాటకి అర్థం ఏంటంటే మందసము అని అర్థం. ఆర్క్ అనే మాటకి అర్థం ఏంటండి? మందసము. అంటే నోహు తయారు చేసినటువంటి వాడని వాడ అని చెప్పలేదు. ఇంగ్లీష్లో ఏం చెప్పాడంటే ఆర్క్ అని చెప్పాడు ఆయన. అది మొదటిది. రెండో వాడు ఏంటంటే, రెండో ఆర్క్ ఏంటంటే, మందసం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క సాక్ష్యపు గుడారం. ఆ సాక్ష్యపు గుడారంలో ఒక మందసం పెట్టి ఉంది. దాన్ని కూడా చెక్కతో తయారు చేశాడు. మందసాన్ని కూడా తయారు చేశాడు. అదే చెక్క తుమ్మ చెక్క. అందులో ఏం పెట్టాడు? వాక్యాన్ని పెట్టాడు. అందులో ఏం పెట్టాడు? వాక్యము నివాసం చేయడానికి గల ఒక చెక్క, ఒక పెట్టె. దాన్నే మందసం అన్నాడు. అయితే అది తుమ్మ చెక్క, కానీ అది బంగారంతో తాపడం చేయబడింది. అది
బంగారం అంటే తెలుసండి, ఆ పైన లోపల బంగారం. అక్కడ కీలు, ఇక్కడ పైన లోపల బంగారం. ఏంటో బంగారం, ఏంటో బంగారం? ప్రవక్త బంగారం అనగా దైవత్వము అన్నాడు ఆయన. బంగారం ఏంటండి? దీనికి చూసారా, దీనికి మధ్యలో చూసారా మరొక వాడు ఉందండి, మరొక ఆర్క ఉంది, మనసు ఉంది. అదేంటంటే దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి మోషేగా ప్రవక్తను ఎన్నుకునేటువంటి మోషేని బాలుడు చూసారా 3 నెలలు ఎంత వచ్చిన తర్వాత ఆ నైల్ నదిలో పెట్టడానికి ఆ తల్లి ఒక మనసాన్ని తయారు చేసింది, ఒక వాడను తయారు చేసింది. అది జమ్ము పెట్టితో. జమ్ము కూడా నీటిలో అయితే ఏమవుతుందండి? తేలిపోద్దా? నీరు పీల్చేది బరువు ఉంటుంది, నీరు పీల్చేస్తుంది. అది తేలిపడి పక్కన పెట్టండి, బరువు అయిపోద్ది నీరు పీల్చేసి కదా. కానీ ఆ జమ్ముని చూసారా ఆ తల్లి ఏం చేసిందంటే అది కోసి ఆరబెట్టి దాన్ని పెట్టిగా తయారు చేసి దానికి లోపల పైన తారు పూసి, దేవుని స్తోత్రం, అందులో వాక్యాన్ని పెట్టి, ఏంటి వాక్యం? మోషే పలికబడిన మాట, దేవునికి వాక్యము, దేవునికి పలికబడిన వాగ్దానము, ఇశ్రాయేలుకు విమోచన. ఎవరైనా టైం లేదండి నాకు. మోషేని పెట్టి, దేవుని స్తోత్రం, ఆ మందసంలో మోషేని పెట్టేసి ఆ నైలు విడిచిపెట్టేసింది. బైబిల్ 3 ఆర్కులు ఉన్నాయండి. ఒకటి నోహు తయారు చేసింది, 2 మోషే కొరకు తయారు చేయబడింది, దేవుని ఒకటి మోషే కొరకు తయారు చేయబడింది, 3వది మందసం, 3వది వాక్యాన్ని పెట్టడం కోసం తయారు చేయబడింది. ప్రవక్త ఏం చెప్తారంటే చూసారా ఈ మూడు కూడా చూసారా క్రీస్తు యేసుగా 4లో అన్నీ నెరవేరి ఉన్నవి. ఈ 3 దేని చూపిస్తున్నాయంటే క్రీస్తుని చూపిస్తున్నాయి, క్రీస్తు యేసుని చూపిస్తున్నాయి. దేవుడు ఆ వాడ, ఈ యొక్క జమ్ము పెట్టి, ఈ యొక్క మందసము, ఈ 3 క్రీస్తుని చూపిస్తున్నాయి. చూసారండి, ఈ 3 క్రీస్తుని చూపిస్తున్నాయి. అంటే ఇప్పుడు నిజమైనటువంటి మందసము, నిజమైన ఆర్కు, నిజమైన వాడు వచ్చింది, అదే క్రీస్తు అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ క్రీస్తులు మనం ఏం చేస్తున్నామంటే పూర్తిగా రక్షించబడుతున్నాం, ఆ క్రీస్తులు మనం విమోచించబడుతున్నాం, ఆ క్రీస్తే మన విమోచకుడు అయ్యున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియరా, ఈ శైలస్ వర్తమానికుడితో ఉండి వర్తమానికుడి ద్వారా సిద్ధపరచినటువంటి చూసారండి ఒక వాడై ఉన్నాడు. అందుకే చెప్తాను ఇక్కడ, జాగ్రత్తగా ఉంచండి. ఈ మాట చెప్పి ముగిస్తాను నేను. ఇందా మనం చదువుకున్న మాట చదువుకుందాం. 15వ అధ్యాయం 15వ వచనం. ఎందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి, ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును, నా నామం ఎవరికి పెట్టబడినో. మనుషుల్లో కడమవారు అంటే ఎవరండి? అంటే మనుషులు ఎవరినైతే దూరం పెట్టారో వారు. నాకు మమ్మల్ని అంటుకోకు మీరు అది అంటారు కదా, వారిని మనుషులు దూరం పెట్టారు. ఎవరినైతే మనుషులు దూరం పెట్టారో వారు కడమారు, మనుషులలో కడమారు. అంటే ఈ లోపల కులమతాలు భేదాలు ఉంటాయి కదండి, ఆ రకంగా అదే ఏదో అని చెప్పేసి చిన్న చూపు చూస్తారు కదా కొందరు. వారిని ఎన్నుకున్నాడు దేవుడు, మనుషులలో కడవారిని ఎన్నుకున్నాడు దేవుడు. అంత మాత్రం కదా, చివరి వారు కూడా వస్తుందండి. చివరి వారు అంటే కాలం అంతట్లో చివరి తరం. దేవుని స్తోత్రం. ఈ 7 సంఘ కాలంలో చివరి కాలం ఇది అంతండి. మనుషుల్లో కడవారును, నా నామము ఎవరికి పెట్టబడునో. నా నామము, ఆయన నామం పెట్టబడి ఆయన పరిశుద్ధాత్మని కీలు పూయబడ్డాం. ఆయన నామం పెట్టబడి ఆయన పరిశుద్ధాత్మ అనే కీలు ఎవరికైతే పీయబడుతుందో, అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వారే. నా నామం ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు వారు ఏం చేస్తారంటండి, వారు ప్రభువును వెతుకుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను. ఏమన్నాడు ఆయన? పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను. దాని పాడైన వాటిని, గుడారం అంటే మందిరం అండి, అదే ఆర్క్ ఆఫ్ గాడ్, అదే దేవునికి మందిరం. అందులో ఆ దేవుని మందిరం ఏముంటుంది? వాక్యం ఉంటుంది. దేవుని మందిరం ఏముంటుందండి? విశ్వాసం ఏముంటుంది? ఇప్పుడు
వాక్యం ఉంటుంది. పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టుదని అనాది కాలం నుండి ఏ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్ని జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారంటే, తప్పకుండా మనుషుల్లో కడమవరైనటువంటి అన్యజనుల్ని నేను ఎన్నుకుని వారు ఏర్పాటు చేసుకుని, చూసారా, వారు నా కొరకు వెదుకువారిగా చేసి, నేను వారిలో నా ఆత్మ నుంచి, వారిలో నా వాక్యాన్ని ఉంచి, వారిని నా కొరకు ఒక మందసముగా, వారిని నా కొరకు ఒక వాడగా, వారిని నా కొరకు నా శరీరముగా వారిని చేసుకుంటాను. వారు తీర్పు నుండి తప్పించబడి వారు ఎత్తబడతారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సైలెస్ ఎవరు చదువుకున్నాడంటే వధుకు పోలికున్నాడు. వర్తమానికుడు నమ్మకంగా వెంబడించే వధుకు పొలుకున్నాడు, వర్తమానికుడు ఎన్నుకున్న వధుకు పొలుకున్నాడు. చూసండి, అంటే ఆ సైలస్ని శీలని పౌలు ఎన్నుకున్నాడు తనతో కలిసి సువార్త చేయడానికి. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రవక్త కూడా నిన్ను ఎన్నుకోవాలి. ప్రవక్త ఎన్నుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఈ వర్తమానమే నిన్ను పిలాలి, ఎన్నుకోవాలి. ఇది ప్రవక్తకి వర్తమానం నిన్ను ఎన్నుకోవాలి. ప్రవక్తకి వర్తమానం ఎన్నుకుంటే ఆ ప్రవక్తకి వాక్యం ద్వారా క్రీస్తుకు గుడారం కట్టబడతావు నీవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతనే సైలస్ అయినాడు. అంటే వర్తమానికులు నమ్మకంగా వెంబడించేటువంటి ఒక నిజమైన విశ్వాసి అతనే వధువు పోల్చబడ్డాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆ ఫ్యామిలీ వస్తారండి.